హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షేక్ బర్డ్స్ ఆదిలాబాద్ ఛానల్. ఫించెస్ యొక్క బ్రీడింగ్ ప్రోగ్రెస్ చూపించండి అని నాకు కామెంట్ చేశారు. అందుకోసం నేను ఈరోజు ఫించెస్ యొక్క బ్రీడింగ్ ప్రోగ్రెస్ మీతో షేర్ చేస్తున్నాను. నేను నా దగ్గర ఉన్న అన్ని బర్డ్స్కి బ్రీడింగ్ బాక్సెస్ మరియు కుండలు ఇచ్చి కేవలం 10 రోజులైంది. అంటే ఈ మంత్లోనే 1వ తారీఖు నాడు నేను అన్ని బర్డ్స్కు బ్రీడింగ్ బాక్సెస్ కుండలు ఇచ్చాను. ఈరోజు చూడండి 10వ తారీఖు ఉన్నది. 10 రోజులు నా దగ్గర చాలా బర్డ్స్ అయితే బ్రీడింగ్ కూడా చేసేస్తాయి. ఇంకా కొన్ని బర్డ్స్ చాలా మంచిగా నెస్టింగ్ కూడా చేసుకుంటున్నాయి. ఈరోజు మీకు ఫించెస్ యొక్క బ్రీడింగ్ ప్రోగ్రెస్ చూపిస్తాను. ఇంకా ఫస్ట్ టైం నా వీడియోని చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కకున్న బెల్ బటన్ నొక్కండి. ఇందులో మీకు బర్డ్స్తో ఎలా బ్రీడింగ్ తీసుకోవాలి, వాటిని ఎలా కేర్ చేయాలి, వాటిని ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి, ఇంకా బర్డ్స్ ఒక చిక్స్ వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అప్పుడు ఎలాంటి సాఫ్ట్ అన్ని వీడియోస్ చూపిస్తున్న వీడియోని చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా వీడియోని పూర్తిగా చూడండి. చాలామంది వీడియోని చూడకుండానే కామెంట్ చేస్తుంటారు. అన్ని విషయం నేను వీడియోలో చెప్పేస్తాను. ఇంకా నేను ఎలా నా దగ్గర ఉన్న బర్డ్స్కి నేను ఏమి ఇస్తానో అదే మీతో చెప్తున్నా. అదే విధంగా మీరు కూడా ఫాలో అవ్వండి. అదే విధంగా మీరు కూడా మీ యొక్క బర్డ్స్ని ఇవ్వండి. మీ దగ్గర కూడా బర్డ్స్ అనేవి చాలా మంచిగా బ్రీడింగ్ చేస్తాయి. ఇప్పుడు ఈరోజు నీకు బర్డ్స్కి ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి, సాఫ్ట్ ఫుడ్ అనేది ఫించెస్కి అదే చెప్తాను. ఫించెస్కి మనం సాఫ్ట్ ఫుడ్లో పాలకూర ఇవ్వచ్చు, గోధుమలు ఇవ్వచ్చు, శనగలు, పెసలు ఇవి నానబెట్టి మార్నింగ్ ఇవ్వచ్చు. ఇంకా బాయిల్డ్ రైస్ ఇవ్వచ్చు. ఇంకా ఎగ్ ఫుడ్ అనేది ఇవ్వచ్చు. ఉడకబెట్టిన గుడ్డు కూడా మన ఫించెస్కి ఇవ్వాలి. అది కూడా చాలా ఇష్టంగా తింటాయి. దానివల్ల అవి కూడా చాలా మంచిగా బ్రీడింగ్ చేస్తాయి. సాఫ్ట్ ఫుడ్ ఇచ్చేటప్పుడు మన ఫించెస్కి అందులో మీరు ఎక్సెల్ పౌడర్ చల్లి ఇవ్వచ్చు. ఎక్సెల్ పౌడర్ కానివ్వండి, కటర్ ఫిష్ బోన్ పౌడర్ కానివ్వండి, ఎండిన రొయ్యల పౌడర్, లేకపోతే మునగ ఆకుల పౌడర్, ఇది ఏదైనా కానీ సాఫ్ట్ ఫుడ్ అంటే బాయిల్డ్ రైస్ కానివ్వండి, బాయిల్డ్ ఎగ్ కానివ్వండి, శనగలు, పెసర్లు, గోధుమలు ఇవి ఏదైనా దానిలో చల్లివచ్చు. శనగలు, పెసర్లు అనేది మన బర్డ్స్కి కొద్దిగా గోధుమలు దంచి ఇవ్వాలి. ఎందుకంటే ఫించెస్ అవి వాటిని తినలేవు, కొరకలేవు. అందుకోసం కొద్దిగా దంచి అందులో ఇది ఇవ్వాలి. ఇంకా బర్డ్స్కి టైం టు టైం మల్టీవిటమిన్ అనేది, కాల్షియం అనేది ఇవ్వాలి. ఇది ఎలా ఇవ్వాలి బర్డ్స్ కొరకు అంటే మీద ఐ బటన్లో దీన్ని వీడియో ఒక లింక్ ఇస్తున్నాను, అది మీరు చూడండి. ఇది ఏదైనా బర్డ్స్ కానివ్వండి, కాక్టైల్, ఆఫ్రికన్ లవ్ బర్డ్స్, జావా స్పారో, ఫించ్ అన్ని బర్డ్స్కి మనం ఇవి ఇవ్వచ్చు. ఎందుకంటే చాలామంది బర్డ్స్కి కేజెస్ ఇస్తుంటారు. దానివల్ల బర్డ్స్కి అనేవి ఇది ఎండ సూర్యుని వెలుతు తాకదు. దానివల్ల ఆ లోటు తీరడానికి మన బర్డ్స్కి ఈ మెడిసిన్ అనేది ఇవ్వాలి. ఎందుకంటే బర్డ్స్ బ్రీడింగ్ చేయడానికి, బ్రీడింగ్ మూడ్లో రావడానికి ఇవి ఎంతో అవసరం. ఇంకా ఇవి కటల్ ఫిష్ బోన్ మరియు ఎగ్ సెల్ అనేది మన ఫించెస్ ఒక కాలనీలో ఇది తప్పకుండా ఉంచాలి. ఎందుకంటే ఫీమేల్ అనేది ఎగ్స్ ఇవ్వడానికి కాల్షియం అనేది ఎంతో అవసరం. ఆ కాల్షియం ఒక లోటు తీరడానికి ఇవి బర్డ్స్ ఫీమేల్ అనేది తింటూ ఉంటాయి. ఫీమేల్ కాదు, మేల్ కూడా ఇది తింటుంటాయి. కానీ ఫీమేల్కి ఇది ఎంతో అవసరం. అందుకోసం చాలామంది అంటారు బర్డ్స్ మా బ్రీడింగ్ చేస్తారు. కేవలం కూరలు ఇస్తేనే బర్డ్స్ అనేవి ఉట్టిగా అవి తింటాయి, కానీ దాంతో వీటి బ్రీడింగ్ అనేది చేయవు. బ్రీడింగ్ చేయాలంటే మన బర్డ్స్కి మంచి ఫుడ్ ఇస్తూ ఉండాలి. ఆ తర్వాతనే మీ దగ్గర కూడా చాలా అంటే చాలా మంచి ప్రోగ్రెస్ వస్తుంది. చూడండి, నా దగ్గర కేవలం 10 రోజుల్లోనే ఫించెస్ అనేవి ఎగ్స్ వేస్తాయి. ఎన్ని ఎగ్స్ వేస్తాయి అది కూడా మీతో చూపిస్తాను. ఈ వీడియోని షేర్ చేస్తాను, మీకు చూపిస్తాను. చూడండి, ఇప్పుడు మనం కాని లోపల పోతాను, అప్పుడు అది కూడా మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఇందులో అన్ని బాక్సెస్ పెట్టాను. 20 బాక్సెస్ ఉన్నాయి. 20 బాక్సెస్ ఉన్నాయి. ఇప్పుడు మీకు ఇదిగోండి, ఇక్కడ బాక్సెస్ ఉండగా కూడా ఫించెస్ చూడండి 2 బాక్స్ మొదల నెస్టింగ్ చేసుకున్నాను. ఎందుకంటే ఫించెస్ నెస్టింగ్ చేసుకోవడం చాలా అంటే చాలా ఇష్టపడతాయి. ఇదిగోండి, ఇలా కొంచెం కొబ్బరి పీచు వేశాను. అది చూడండి 20 బాక్సెస్ ఉన్నాయి, 15 పేర్స్ ఉన్నాయి. బాక్సెస్ పేర్స్ కన్నా ఎక్కువగానే పెట్టాను, కానీ అవి నెక్స్టింగ్ చూడండి అక్కడ చేసుకుంటున్నాయి. నేను ఇప్పుడు కాలంలో పోయి ఆ నెక్స్టింగ్ కూడా తీసేస్తాను. ఎందుకంటే ఆల్రెడీ బాక్సెస్ ఇంత మంచి బాక్సెస్ ఫించెస్ కోసం నేను తయారు చేశాను. అందుకోసం అది నేను తీసేసి అందులోనే పాడేస్తాను, నెక్స్టింగ్ తీసేస్తాను. వాటిని చూపిస్తాను. చూడండి, ఇప్పుడు మనం పోదాం కాలం లోపల. బర్డ్స్కి బ్రీడింగ్ చేయాలంటే వాటికి కాల్షియం అనేది ఎంతో అవసరం. అది లేకపోవడం వల్లనే బర్డ్స్ అనేవి కొన్ని క్రాసింగ్ కూడా అయితే మ్యాటింగ్ చేసుకుంటాయి, కానీ అవి ఎగ్స్ ఇవ్వవు. ఇదిగోండి, ఇది నెక్స్టింగ్ ఉన్నది, ఇది నేను ఇక్కడ తీసేస్తాను. ఎందుకంటే మీకు ముందు చెప్పాను, దీనిలో ఆల్రెడీ నేను చాలా మంచి బాక్సెస్ తయారు చేస్తాను. ఆ బాక్స్లో నేను బ్రీడింగ్ చేస్తే చాలా మంచిగా కనిపిస్తాయి బర్డ్స్. ఇదిగోండి, నెక్స్ట్ తీసేస్తున్నాను. ఇప్పుడు మీకు బ్రీడింగ్ ప్రోగ్రెస్ కూడా మీకు షేర్ చేస్తాను, మీకు చూపిస్తాను. చూడండి, ఒక 4 బాక్సెస్లో ఫించెస్ అనేవి ఎగ్స్ కూడా వేసేస్తాయి. ఎన్ని ఎగ్స్ ఉన్నాయి అది కూడా చూపిస్తాను. చూడండి, దీనిలో చూడండి ఎగ్స్ ఉన్నాయి. ఇదిగోండి, దీనిలో ఒక 4 ఎగ్స్ ఉన్నాయి. చూడండి, నెక్స్టింగ్ కూడా చూడండి, ఫించెస్ మంచిగా నెక్స్టింగ్ చేసుకుని మొత్తం బాక్స్ లోపల రౌండ్గా నెక్స్టింగ్ అనేది చేసుకున్నాయి. ఇదిగోండి, దీనిలో కూడా ఎగ్స్ ఉన్నాయి. దీనిలో మొత్తం 5 ఎగ్స్ ఉన్నాయి. చూడండి, 10 రోజుల్లోనే ఫించెస్ 5 ఎగ్స్ కూడా వేసేది. వాళ్ళకి బాక్స్లు ఇచ్చి కేవలం 10 డేస్ అయింది. 10 డేస్ చూడండి, ఫించెస్ 5 ఎగ్స్ అని వేసేది.
ఫించెస్ ఇదిగోండి ఇప్పుడు గ్రీన్ కలర్ బాక్స్లో దీనిలో కూడా ఎగ్స్ ఉన్నాయి చూడండి. ఫించెస్ చాలా అంటే చాలా మంచిగా బ్రీడింగ్ చేస్తాయి, ఇంకా చాలా ఫాస్ట్గా బ్రీడింగ్ చేస్తాయి, ఇంకా వాటి యొక్క చిక్స్ కూడా తొందరగానే పెరిగి నెక్స్ట్ అవుట్ అవుతాయి. ఇదిగోండి దీనిలో కూడా పింక్ కలర్ బాక్స్లో కూడా 3 ఎగ్స్ ఉన్నాయి. ఇదిగోండి దీనిలో నెస్టింగ్ చేసుకున్నాయి త్వరలో, దీనిలో కూడా ఎగ్స్ అనేవి వచ్చేస్తాయి. ఒక 4 బాక్సెస్లో ఎగ్స్ అనేవి వచ్చేస్తాయి, ఇంకా మిగిలిన బాక్సెస్లో నెస్టింగ్ అనేవి బర్డ్స్ అనేవి చేసుకుంటున్నాయి. అంటే త్వరలో దానిలో కూడా ఎగ్స్ అనేవి వస్తాయి. ఫించెస్ చాలా మంచిగా బ్రీడింగ్ చేస్తాయి, మనం వాటికి మంచి ఫుడ్ ఇవ్వాలి. అది మీకు అన్నీ చూపించాను, ఏవేవి ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి. ఇదిగోండి ఇవన్నీ బాక్సెస్లో నెస్టింగ్ ఉంటున్నాయి. ఫించెస్ కోసం నేను ఎలాంటి నెక్స్ట్ మెటీరియల్ యూజ్ చేశాను అది కూడా మీకు పోయిన వీడియో చూపించాను. అలాగనే మీరు కూడా నెక్స్ట్ మెటీరియల్ ఇవ్వండి, బర్డ్స్ని మంచిగా చూడండి. ఆ తర్వాత బర్డ్స్ అనేవి వాళ్ళ లోపల ఉన్న భయం వెళ్ళిపోతేనే బర్డ్స్ అనేవి బ్రీడింగ్ చేస్తాయి. ఇదిగోండి ఇవి అన్నీ నా దగ్గర ఉన్న బ్రీడర్ పేర్స్, చాలా మంచిగా ఇవి బ్రీడ్ చేస్తాయి. పోయిన సీజన్లో చాలా వరకు నేను ఫించెస్ అనేవి సేల్ కూడా చేశాను. ఇప్పుడైతే చాలా 4 బాక్సులతో ఎగ్స్ వచ్చేస్తాయి, మిగిలిన బాక్స్లో ఇంకా ఎగ్స్ వస్తాయి. ఆ వీడియో మీకు నెక్స్ట్ ఒక 10-15 డేస్లో చూపిస్తాను ఆ వీడియో కూడా. ఇంకా ఫించెస్ కోసం నేను బాక్సెస్ అనేది ఎలా తయారు చేశానో ఆ వీడియో మీరు చూడాలంటే లెఫ్ట్ సైడ్ ఉన్న వీడియోని చూడండి. ఫించెస్కి బ్రీడింగ్ సమయంలో పౌడర్స్ అవి ఎలా తయారు చేయాలి అది మీరు చూడాలంటే రైట్ సైడ్లో ఉన్న వీడియో చూడండి. మధ్యలో ఉన్న బటన్ నొట్టి ఉన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.